ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్. సీఎం జగన్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైసీపీ హయాంలో ఇసుమంత కూడా అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ తాతయ్య గారు ఈసారి నియోజకవర్గానికి ఏ విధమైనటువంటి హామీలతో ముందుకెళ్ళబోతున్నారు, ఇప్పుడు వరకు ఉన్నటువంటి అధికార పక్షం ఈ నియోజకవర్గానికి ఏం చేసిందని వివరించడానికి మన దగ్గర తాతయ్య గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి, ఎలా ఉంది ప్రజాస్పందన, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా రెస్పాన్స్? నమస్కారం అండి. తప్పకుండా ఎన్నికల్లో ప్రజలు మంచి స్పందన, తెలుగుదేశం పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల పూర్తి విశ్వాసం ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకత కావచ్చు, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అవినీతి కావచ్చు, పూర్తిగా అభివృద్ధి కుంటిపడటం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ రకమైన నిన్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది, అది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా, ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగానే ఉందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఏ మాత్రం కూడా లేదు. ఇప్పటికీ వాళ్ళు చెప్పేది అమ్మఒడి పథకం 2,000 రూపాయలు పెంచుతారట. అది ఒక్కడికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా చెప్పలేదు. మా మేనిఫెస్టోలో తల్లికి వందనం అని చెప్పని, ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పాను. అదేవిధంగా పెన్షన్ కూడా 3,000 నుంచి 3,500 చేస్తాను, అది కూడా తపాల వారిగా. మా మేనిఫెస్టోలో 4,000 రూపాయలు ఒకేసారి పెంచుతామని చెప్పి మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పెన్షన్ కావచ్చు, చేయూత కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, ఏమి చూస్తా అంటే మా యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు ఆకర్షించే, ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రాక్టికల్గా ఉన్నాయన్నమాట. అందువల్ల వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఏమాత్రం కూడా ప్రజలు నమ్మట్లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసిన శిలాఫలకాలన్నీ అదే విధంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పేసి వైసీపీ అంటాం. వాళ్ళు మేము చేసిన ఆ రోజు డయాలసిస్ సెంటర్ ఉంది, మాయంలో అక్కడ ఉన్నటువంటి ర్యాకింగ్ కెమికల్ వాళ్ళు తప్పి తీసుకొని మొత్తం పూర్తి చేసాం. వాటి తర్వాత శిలాఫలకం వేసుకున్నారు. కొన్ని చోట ఆ రోడ్డు మొత్తం మేము వేసాం. మేము 200 మీటర్లు 500 మీటర్లు మేము వేస్తే ఒక 50 మీటర్లు వేసి శిలాఫలకాలు పెడుతున్నారు. వాడు తప్ప శిలాఫలకాలు పని మాది శిలాఫలకాలు వాడేసుకుని తప్ప వాళ్ళ పనులకు మా శిలాఫలకాలు ఎక్కడ వేయలేదు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తూ మీరు ప్రచారానికి వెళ్తున్నారు? ముందుగా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ ఏదైతే వ్యవసాయ భూములున్నాయో పూర్తిగా నాగార్జునసాగర్ టైలాండ్, దానికి ఆ రోజు తెలుగుదేశం హయాంలో ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేశాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాకపోవడం, వాళ్ళ యొక్క స్కీమ్ను కూడా వేదాద్రికి షిఫ్ట్ చేశారు. సంతోషం అనుకున్నాం. చివరికి పని చేయకుండా వదిలేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకి నీరు అందించడానికి తప్పకుండా చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పోలంపల్లి మునేరు ఆయకట్టు ఆ ప్రాజెక్టు కూడా గండిపడితే కనీసం పూడ్చపోవడం రైతాంగం ఇబ్బంది పడ్డాం. అటువంటి పోలంపల్లి ప్రాజెక్టు అసంతృప్తిగా ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి పోలంపల్లి మునేరు ఆయకట్టు కూడా రైతాంగానికి నీరు అందిస్తాం. మరి అదేవిధంగా ప్రత్యేక టౌన్లో టిట్కో హౌసింగ్ ఉంది. ఆ టిట్కో హౌసింగు మాయాంలోనే 80% పూర్తి అయితే వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు వాళ్ళు లెటర్ ఇచ్చారు, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయికి ఇస్తామని చెప్పి. ఇంతవరకు చేయకపోవడం వల్ల 3,300 మంది లబ్ధిదారులు ఇబ్బంది పడతారు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ టిట్కో లబ్ధిదారులకు ఇల్లు పూర్తి చేసి ఇస్తాం. అదేవిధంగా కంచెల వేదాది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని అప్పుడు దేవుని వెంకటరమణ గారు హయాంలో కడితే ఏర్పాటు చేస్తే దాన్ని పూర్తిగా మూలపడ్డది. అటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, టిట్కో హౌసింగ్ కావచ్చు, ఇనాం భూములు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనాం భూములు రిజిస్ట్రేషన్ ఆగిపోతే చాలామంది ఇబ్బంది పడుతుంటే ఆ రోజు అసెంబ్లీ నేను కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి అది సెంట్రల్ గవర్నమెంట్ పంపించి రాష్ట్రపతి ముద్ర కూడా వచ్చింది. మళ్ళా ఆ యొక్క బిల్లుని అసెంబ్లీలో పెట్టాల్సింది పెట్టకపోవడంలో ఇనాం భూమి రిజిస్ట్రేషన్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇనాం భూమి రిజిస్ట్రేషన్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాను. ఇంకా ప్రభుత్వ హాస్పిటల్ స్ట్రెంగ్తనింగ్ చేయడం కానీ, ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా యువతకు ఉద్యోగం లేక, ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఏర్పడి రాష్ట్రం కాదు ఇక్కడ, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్న ఇండస్ట్రీస్ కూడా సిక్కైపోయినాయి. ఐటీ సంస్థలు రావట్లా, గవర్నమెంట్ జాబ్స్ లేవు. యువతకు ఉద్యోగ అవకాశం కోసం అటు గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
సార్ ఇప్పుడు గడిచిన 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలన్నీ కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 100% అమలు చేసాం. చెప్పినవే కాకుండా చెప్పనటువంటి అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అందుకే ఈసారి కూడా మాకు ఓటేయాలని చెప్పేసి వెళ్ళి ధైర్యంగా అడుగుతున్నామని వైసీపీ అంటుంది. అది పూర్తిగా అవాస్తవం. అనేక షరతులు పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో, ఇంటి కొలత ఎక్కువ ఉందనో అనేక షరతులు పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూడ చేస్తున్నారు. అది ఏమాత్రం వాస్తవం లేదు. ఇంతకన్నా తెలుగుదేశం హయాంలోనే ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగింది తప్ప వాళ్ళ మీద నమ్మకం, విశ్వాసం లేదు. తప్పకుండా మేము రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు అయితే ఉన్నాయో దాని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం ఉన్నారు. శ్రీరామ్ తాతయ్య గారికి ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలి అని అంటే మీరేం చెబుతారు? మేమున్న టైంలో అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు కాపాడుకుంటూ మరి ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఎన్నికల ముందు వచ్చి ఎన్నికలు అయ్యాక ఏ మాట్లాడడం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ఎంతోమందికి హామీలు ఇచ్చారు. మేము ఎప్పుడు అందుబాటులో, నేను ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకపోయినప్పుడుగా కోవిడ్ టైంలో కానీ మిగిలిన ఏ టైంలో ప్రజలకు అందుబాటులో నా వంతు సాయం చేసుకుంటూ ప్రజలకు భరోసా, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు పోతాను. తప్పకుండా మా పట్ల తెలుగుదేశం పార్టీ, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు పట్ల, మా నాయకులు రఘురాం గారు ఉన్నారు, జనార్దన్ ఉన్నారు, మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండబట్టి అటు పార్టీ పట్ల మా మీద నమ్మకం విశ్వాసంతో తప్పకుండా మంచి ఓటు వేస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం ఉంది. ఇది మొత్తం మీద జరగబోయే ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం పూర్తిగా టీడీపీ ఖాతాలో జమ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలో రావటం తథ్యం. ఈ విధంగా ప్రజలైతే ఇప్పటికే సిద్ధమయ్యారని చెప్పేసి జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య పేర్కొంటున్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, జగ్గయ్యపేట.